ఆలయ ప్రసాదాలపై సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో కెమికల్స్ వాడారంటూ కూడా చంద్రబాబు మాట్లాడడం జరిగింది. బాత్రూమ్లు క్లీన్ చేసే కెమికల్స్ తో నెయ్యి అలాగే లడ్డూను తయారు చేశారంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు సీఎం చంద్రబాబు. ఇక ప్రసాదంలోనూ కూడా కల్తీ జరిగింది. బాత్రూమ్స్ క్లీన్ చేసే రసాయనాలతో తిరుమల లడ్డూను కూడా తయారు చేశారంటూ కూడా చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఆలయ ప్రసాదాలపై సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేయడం జరిగింది. తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో కెమికల్స్ వాడారంటూ కూడా కీలక కామెంట్స్ చేశారు సీఎం చంద్రబాబు. బాత్రూమ్లు క్లీన్ చేసే కెమికల్స్ తో నెయ్యి అలాగే ప్రసాదాలు కూడా తయారు చేస్తున్నారంటూ కూడా ఆయన కీలక కామెంట్స్ చేయడం జరిగింది. ప్రసాదంలోనూ కూడా కల్తీ జరిగిందంటూ కూడా ఆయన కీలకంగా కామెంట్స్ చేశారు. కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు. మామూలు కెమికల్స్తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తూ ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ రెండున్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నిన్నే మాట్లాడాడు. సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది, ఏమీ లేదని చెప్పింది అంటాడు. వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు. సిట్ చెప్పింది కల్తీ ఉందనింది, కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు. నేను మాట్లాడలేదు. నేను ఎందుకంటే ఒక భక్తుడిగా చెప్తున్నా, నేను కూడా మాట్లాడకూడదు. వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం అని ఆలోచించాను. కానీ మీరందరూ చూశారు వివేకానంద రెడ్డిది. వివేకానంద రెడ్డి బాబాయిని చంపి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను పెట్టారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పెట్టారా లేదా? ఇప్పుడు కూడా నేను గమ్మునుంటే రేపో ఎల్లుండో అప్పుడే స్టార్ట్ చేశారు. నన్ను అపాలజీ చెప్పమంటారు. నేనేం చెప్పాలి? నేను తప్పు చేశానని నేను అపాలజీ చెప్పాలి. దేనికోసం? నేను ఆ రోజు ఒక రిపోర్టు చూశాను. ఆ రిపోర్ట్లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. అది కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ చెప్పారు. నేను ఆ విషయమే చెప్పాను. నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైందంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఆర్డర్ని ఒక ప్రైవేట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టుకోవాలి, ఆయనకు పెట్టా. రెండో ఆర్డరు తిరుపతి ఈఓని మార్చి తిరుపతి ఈఓకి మంచి ఆఫీసర్ని ఇచ్చాను. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు తిరుమలకు పోతే ముందు లడ్డుకు ఇప్పటి లడ్డుకు వ్యత్యాసం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరన్నా పోయి వచ్చారా ఈ మధ్య? పోయినోడు చేలు పైకెత్తండి. వ్యత్యాసం ఉందా లేదా? అలాంటి పవిత్రత కోసం నేను పనిచేస్తా ఉంటే ఆ రోజు నక్సలైట్ చేసినట్టు హిట్ అండ్ గో. నాకు పెద్ద మీ సమస్యలు వీళ్ళు చేసిన తప్పుల్ని పరిష్కారం చేయడం ఒక సమస్య, వీళ్ళని ఎదుర్కోవడం ఇంకొక సమస్య. వీళ్ళు పని చేయరు, తప్పుంటే చెప్పరు, సద్విమర్శ చేస్తే నేను కరెక్ట్ చేసుకుంటా, అది చేయరు. కానీ రోడ్డు మీదకి వచ్చి నిన్న చూస్తే గుంటూరు నుంచి విజయవాడకు పోవాలంటే 6 గంటలు రోడ్లో ఇంకెవరు పోవడానికి వీలు లేదు. అంత మునుపు మీరు చూస్తే రోడ్డు మీద పోతూ పోతూ వాళ్ళ కారు కింద ఒకడు చనిపోతే, సింగయ్య చనిపోతే తిరిగి ప్రభుత్వం హత్య అని చెప్తారు. బంగారు పాలెంలో రేట్లు లేవని పోయి డెమాన్స్ట్రేట్ చేస్తే పర్వాలేదు, కానీ బలవంతంగా మామిడికాయలు తోలుకొచ్చి వేరే రైతుది కబ్జా చేసి తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు.
అంటే రౌడీయిజం, గూండాయిజం. అంటే ఎవరి దగ్గర చేస్తారని అడుగుతున్నా.